సికింద్రాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వృద్ధి రేటు సాధించాలంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో బ్రైట్ ఫ్యూచర్ ఆర్గనైజర్ అనేది స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు మల్లు నందిని. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కంప్యూటర్ విద్యతో కూడా రాణిస్తే ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయన్నారు. వాడిన కంప్యూటర్స్ను పడేయకుండా తమకు ఇస్తే విలేజ్ ప్రాంతాల్లో ఉండే పేద విద్యార్థులకు అందిస్తామని తెలిపారు బ్రైట్ ఫ్యూచర్ నిర్వాహకులు. గవర్నమెంట్ కాలేజ్లో స్కూల్స్లలో పిల్లలకి కూడా చాలా బేసిక్ చిన్నప్పుడు ఉన్నప్పుడే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ని ఇవ్వాలి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అని ఉద్దేశంతో ఈ బ్రైట్ చైల్డ్ అనే ఫౌండేషన్ పెట్టి వాళ్ళు కంపెనీస్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి ఈ కంప్యూటర్స్ ఒక 2 సంవత్సరాలు వాళ్ళు వాడి తీసేసి కొత్త రీప్లేస్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ కంప్యూటర్స్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇది పెట్టేసి కంప్యూటర్స్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలకి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఇది ఇచ్చేసారు. ఇది ఒక మంచి కాజ్ కోసం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కంప్యూటర్స్తోనే ఉంటుంది. ఇప్పుడున్న పోటీపడే ప్రపంచంలో కూడా వాళ్ళు కూడా ప్రపంచాల్లో పోటీ పడాలంటే కంప్యూటర్స్ అవసరం. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఒక్క చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ అది ఒక కంప్యూటర్ కొనాలని ఒక కళ లాంటి వాళ్ళకి అటువంటి చదువు ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి ఈ చదువుని అందిస్తున్నారంటే అది చాలా గొప్ప దానం చేస్తున్నారు, విద్యాదానం అనేది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను అది రావటం జరిగింది. వాళ్ళు వాడేసిన కంప్యూటర్స్ అని మాకు ఇచ్చేస్తే మేము ఈ పట్టుకెళ్ళి స్కూల్స్కి డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేసి ఇంకా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా మా కంపెనీస్లో, అన్ని మిగతా కంపెనీస్ మా ఒక కంపెనీ అందరం కూడా కలిసి ఒక వాలంటీర్ టీమ్ కింద ఫామ్ అయ్యి ఈ స్కూల్స్కి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేద్దాం అనేది మా ప్లాన్ అనమాట. ఆ విధంగానే మేడం గారిని ఇన్వైట్ చేసాం. మేడం కూడా బాగా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేమందరం